ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా ముందుగా జరిగేదేంటో తెలుసా? స్టాక్ మార్కెట్లు పడిపోతాయి. ఆ భయంతో జనాలు బంగారాన్ని కొంటారు. దాంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది మనం దశాబ్దాలుగా చూస్తున్న ట్రెండ్. కానీ ఇటీవల ఒక మైండ్ బ్లాంక్ అయ్యే విచిత్రం జరిగింది. అమెరికాకి ఇరాన్ కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు అందరూ ఊహించినట్లుగా బంగారం ధర పెరగలేదు. పైగా దారుణంగా పడిపోయింది. జనవరి 2026లో ఆల్ టైమ్ హైకి వెళ్లి ఏకంగా $5,419 పలికిన బంగారం జూలై నాటికి $3,976 పడిపోయింది. దాదాపు 25% క్రాష్. అసలు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ఎందుకు పడిపోయింది? దీని వెనుక ఉన్న అమెరికా బాండ్ మార్కెట్ రహస్యం ఏంటి? ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అండ్ ది పారాడాక్స్. ప్రపంచంలో జరిగే ఆయిల్ ట్రేడింగ్ లో దాదాపు 25% ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక చిన్న సముద్ర మార్గం గుండానే వెళ్ళాలి. ఇరాన్ అమెరికా గొడవల వల్ల ఆ మార్గం బ్లాక్ అయితే ఏమవుతుంది? గ్లోబల్ ఆయిల్ సప్లై ఆగిపోతుంది. ఆయిల్ ధరలు పెరిగిపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. చరిత్ర చూసుకుంటే 1973లో కానీ 1990 గల్ఫ్ వార్ లో కానీ ఇలా ఇన్ఫ్లేషన్ పెరిగిన ప్రతిసారి పెట్టుబడిదారులు భయపడి బంగారంలో పెట్టుబడి పెట్టారు. కానీ ఈసారి అలా జరగలేదు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా సరే బంగారం ధర కుప్పకూలింది. ఎందుకు? దానికి సమాధానం తెలియాలంటే మనం అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి, ముఖ్యంగా వాళ్ళ బాండ్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. సాధారణంగా అమెరికా ప్రభుత్వం తనకు వచ్చే ట్యాక్స్ ఆదాయం కంటే చాలా ఎక్కువ ఖర్చు చేస్తోంది. మరి ఆ అదనపు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? వాళ్ళు అప్పు చేస్తారు. ఆ అప్పు చేయడానికి వాళ్ళు అమ్మే కాగితాలనే గవర్నమెంట్ బాండ్స్ అంటారు. దీన్ని చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు మీరు అమెరికా ప్రభుత్వానికి $100 ఇచ్చి ఒక బాండ్ కొన్నారనుకుందాం. దానికి వాళ్ళు ప్రతి ఏడాది మీకు $10 అంటే 10% వడ్డీ ఇస్తారు 10 ఏళ్ల పాటు. ఆ తర్వాత మీ $100 మీకు తిరిగి ఇచ్చేస్తారు. అయితే మీరు ఈ బాండ్ ను ఎప్పుడైనా మధ్యలోనే సెకండరీ మార్కెట్ లో వేరే వాళ్లకు అమ్ముకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఆ $100 బాండ్ ను మీ దగ్గర కేవలం $90కే కొన్నారనుకోండి, ఆ కొన్న వ్యక్తికి $90కే బాండ్ వచ్చినా ప్రభుత్వం ఇచ్చే $10 వడ్డీ మాత్రం మారదు కదా. అంటే $90 పెట్టుబడిపై $10 లాభం. ఇక్కడ అసలైన వడ్డీ శాతం 11.11%కి పెరుగుతుంది. అర్థమైంది కదా? బాండ్ ధర తగ్గితే దానిపై వచ్చే ఈల్డ్ పెరుగుతుంది. సరిగ్గా ఇక్కడే అసలు గేమ్ మొదలైంది. ద 2026 సినారియో, వై గోల్డ్ క్రాష్డ్. సాధారణంగా యుద్ధాలు వచ్చినప్పుడు దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్తాయి. అప్పుడు అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తోంది. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్ల మీద వచ్చే లాభం తగ్గిపోయి అందరూ సేఫ్ అనిపించే బంగారం కొంటారు. కానీ 2026లో విచిత్రంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లలేదు. పైగా స్టాక్ మార్కెట్ చాలా బలంగా ఉంది. దీంతో అమెరికా ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించలేదు. జూలై 9, 2026న అమెరికా ప్రభుత్వం తమ 30 ఏళ్ల ట్రెజరీ బాండ్లను వేలం వేస్తే దానిపై ఏకంగా 5.058% రిటర్న్ వచ్చింది. 2007 తర్వాత ఇంత పెద్ద రిటర్న్ రావడం ఇదే తొలిసారి. ఇప్పుడు మీరే ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక బిలియనీర్ ఇన్వెస్టర్. మీ దగ్గర కోట్లలో డబ్బు ఉంది. ఒక పక్క బంగారం ఉంది. అది మీకు ఎలాంటి వడ్డీ ఇవ్వదు. కేవలం దాని ధర పెరిగితేనే మీకు లాభం. మరో పక్క అమెరికా బాండ్స్ ఉన్నాయి. అవి 30 ఏళ్ల పాటు గ్యారంటీగా ప్రతి ఏటా 5% వడ్డీ ఇస్తాయి. మీరు దేన్ని ఎంచుకుంటారు? ఖచ్చితంగా వడ్డీ ఇచ్చే బాండ్లనే కదా. అదే జరిగింది. జూన్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్మేసి, అంటే దాదాపు $8.9 బిలియన్ గోల్డ్ ETF పెట్టుబడిని వెనక్కి తీసుకుని ఆ డబ్బుని ఎత్తుకెళ్లి అమెరికా బాండ్లలో పెట్టారు. అందరూ బంగారాన్ని ఒకేసారి అలా అమ్మేయడం వల్లే ఎన్నడూ లేని విధంగా బంగారం ధర అంతలా క్రాష్ అయింది. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. బిలియనీర్లు, ఇన్వెస్టర్లు బంగారాన్ని అలా అమ్మేస్తుంటే దాన్ని ఎవరు కొంటున్నారు? ఇంకెవరు? ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు. చైనా, పోలాండ్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ లాంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీ ఎత్తున కొంటున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఏకంగా 289 టన్నుల బంగారాన్ని కొన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత నుంచి చూసుకుంటే ప్రతి ఏటా దాదాపు 1000 టన్నుల బంగారాన్ని ఈ బ్యాంకులు రిజర్వ్ చేసుకుంటున్నాయి. ఎందుకిలా? ఎందుకంటే వాళ్లకు అమెరికా డాలర్ మీద నమ్మకం పోయింది. రేపు అమెరికాతో గొడవ వస్తే రష్యా విషయంలో చేసినట్లుగా వాళ్ల డాలర్ అకౌంట్లను అమెరికా ఎప్పుడైనా ఫ్రీజ్ చేయగలదు. అందుకే ఒకవేళ డాలర్ పడిపోయినా తమ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూల
తగ్గకుండా ఉండాలని అమెరికా కంట్రోల్ చేయలేని బంగారం మీద పెట్టుబడి పెట్టడమే సేఫ్ అని ఆ దేశాలు భావిస్తున్నాయి. మరి ఫ్యూచర్ లో బంగారం ధర ఏమవుతుంది? జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు భవిష్యత్తులో బంగారం ధర $6,000 చేరుతుందని అంటుంటే మరికొన్ని సంస్థలు $4,750 దగ్గరే ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఇదంతా విన్నాక మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. బంగారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు త్వరితగతిన లాభాల కోసం కొనకూడదు. మార్కెట్ లో వస్తున్న ఒడిదుడుకులను తట్టుకోవడానికి, మన పోర్ట్ఫోలియోను సేఫ్ గా ఉంచుకోవడానికి మాత్రమే కొద్దిగా బంగారంలో ఇన్వెస్ట్ చేయాలి. ఎకనామిక్స్ అంటే కేవలం నెంబర్లు మాత్రమే కాదని, దాని వెనుక ప్రపంచ దేశాల రాజకీయాలు కూడా దాగి ఉంటాయని అనిపించింది కదా. ఈ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ గురించి మీరేమనుకుంటున్నారు? సెంట్రల్ బ్యాంకులు భయపడుతున్నట్లు భవిష్యత్తులో అమెరికా డాలర్ తన పవర్ ని కోల్పోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ ఎకనామిక్ డీకోడింగ్ మీకు నచ్చితే వెంటనే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.